ఆప్కి అదాలత్లో ప్రొడ్యూసర్ డైరెక్టర్ మహేష్ భట్ గారి మీద ఒక గ్యాంగ్స్టర్ ఆరోపణ వేశాడు. ఈయన అండర్ వరల్డ్ స్నేహితులకి తోడుగా నిలబడతారు. భట్ గారు మాజిద్ మెనన్ గురించి విన్నప్పుడు ఆయన కేసులు నడిపే ఒక లాయర్ అని చెప్పారు. కానీ చాలా సందర్భాల్లో మీరు చూసారంటే ఒక అండర్ వరల్డ్తో కలిపి మాట్లాడితే వాళ్ళని కాపాడడానికి ముందుగా వెళ్ళి నిలబడేది మీరే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భరత్ షా ఆయన అండర్ వరల్డ్తో మాట్లాడిన టేపులు పోలీసులకి 20 దొరికాయి. కానీ భరత్ షా గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు, కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయన పక్కన ఆయనకి తోడుగా నిలబడింది ఒకే వ్యక్తి, అది మహేష్ భట్. భరత్ షా గారిని నేను అడిగాను, మీ మీద మోపబడిన ఈ నేరారోపణ నిజమేనా అని. ఆయన నా చెయ్యి పట్టుకుని నా కళ్ళలోకి చూసి ఇలా చెప్పారు, నేను నిజాయితీ మనిషిని. ఒక మనిషి ఎదుటివాడి కళ్ళల్లోకి చూసి మాట్లాడాడంటే నిజాయితీ గలవాడు అని ఒక భావన ఏర్పడుతుంది, ఒక వాసన అలాగే మనసులోకి వస్తుంది. అతని కంఠంలో తడబాటు కనపడుతుంది. అది చాలా క్లియర్గా ఉంది. నేను ఒంటరిగా ఉన్నాను. ఆయన్ని సినిమా ఇండస్ట్రీ మొత్తం పక్కన పెట్టేసింది. ఆ భరత్ షా ఏమో చాలా మందిని సృష్టించారు. యశ్ చోప్రా ఈరోజు గొప్పవాడయ్యంటే భరత్ షాయే కారణం. ఆ విధంగా చాలా మంది ఉన్నారు. ఆయన కష్టపడే సమయంలో ఈయన తోడుగా ఉన్నారు. ఆయన మీద ఉన్న నేరారోపణ ఏమిటి అంటే, ఆయన అండర్వరల్డ్ మనిషితో 1.2 మినిట్స్ మాత్రమే మాట్లాడారట. అంటే కోర్టు విచారణ, ఆ ప్రాసెస్ అంతా మొదలుపెట్టడానికి ముందు ఆ మనిషిని మీడియా ముందు అందరూ అవమానించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మొత్తం సినిమా ఇండస్ట్రీ ఆయన ఎలా చూడడం మొదలుపెట్టారంటే, ఆయన చాలా పెద్ద నేరస్తుడని ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మౌనంగా ఉంది. ఆయన ఏదో పెద్ద నేరస్తుడిలాగా, వీళ్ళందరూ పెద్ద సాక్ష్యంలాగా మారారు. ఎందుకు మాట్లాడలేదు అంటున్నాను. ఆయన మౌనమే ఆయనకు ఈ కళంకాన్ని ఆపాదించింది. ఒకవేళ ఆయనకి ఈ సహాయం చేసే గుణం వల్ల ఆయన చెయ్యి పట్టుకుని ఆయన్ని ప్రొటెక్షన్ చేయడానికి వస్తే, ఆయనకు తోడుగా ఉండి ఉంటే, అంతేకాదు ఆయనకి నాకు ఎటువంటి బిజినెస్ రిలేషన్షిప్ లేదు, ఇప్పుడు కూడా లేదు. నేను ఎవరికైనా సపోర్ట్ చేశాను అంటే అది నా జీవనాధారానికి సంబంధించింది కాదు. చూశారంటే నా జీవనాధారాన్ని వృత్తిలో సంపాదించుకుంటాను. నాకు తెలిసినంతవరకు ఈ జీవనాధారాన్ని నా సినిమాలోని పాటల్లో నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్నాను. నేను అలాగే చేస్తాను. కానీ భట్ గారు ఇది నిజమే కదా? చోటా షకీల్ లాంటి వాళ్ళు, దావుద్ ఇబ్రాహిం గారి రైట్ హ్యాండ్, మీడియాలో డైరెక్ట్గా ఇంటర్వ్యూలే ఇచ్చి మాకు భరత్ షా గారితో కనెక్షన్స్ ఉన్నాయి, మేమే ఫైనాన్స్ చేస్తున్నామని చెప్పారు. దొంగతనంగా ఎవరికి తెలియకుండా అండర్ వరల్డ్ వాళ్ళు సినిమాలో డబ్బులు పెట్టిన విషయం క్లియర్ గా తెలిసిపోయింది. సార్, నేను 97 నుంచి భరత్ షా గారు చాలా ముందు నుంచే, అంటే అరెస్ట్ అవ్వడానికి ముందే ఎంతమంది మంత్రుల తలుపులు తట్టి ఉంటాను. మీరు ఐకే గుజరాల్ గారిని అడిగి చూడండి. మీరు వెళ్ళి మిస్టర్ దేవగౌడ గారిని అడగండి. మీరు వెళ్ళి అటల్ బిహారీ వాజ్పేయి గారిని అడగండి. లేదంటే అధికారుల దగ్గరకు వెళ్ళి అడిగి చూడండి. నేను వెళ్ళి అక్కడ ముంబైలో అండర్ వరల్డ్ భయాన్ని కలిగిస్తున్నప్పుడు అది బాగా వ్యాపిస్తోంది. అలా వ్యాపిస్తున్నప్పుడు నేను భయపడిపోయి అందరి దగ్గరికి వెళ్ళి అడగలేదా, దయచేసి ఏదైనా చెయ్యండి అన్నాను. అప్పుడు వాళ్ళు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశారు, పట్టించుకోలేదు. నేను ఒకవేళ వాళ్లతో కనెక్టెడ్గా ఉన్నట్టయితే నేను వెళ్ళి షారూఖ్ ఖాన్, సల్మాన్ దగ్గరికి వెళ్ళి అడిగి ఉండేవాణ్ణా, రండి వచ్చి ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడండి, ఇక్కడ చాలా టెర్రర్ జరుగుతోంది అలా అని చెప్పుండేవాణ్ణా. ఒక రాష్ట్రంలో పోలీసుల మీద ప్రజలకి అనుమానం రావచ్చు అంటే మన స్టేట్ యొక్క ముఖ్య అధికారి మీద సందేహం రావచ్చు. కానీ సెంట్రల్లో ఒక న్యూట్రల్ గా ఉండే అధికారి కూర్చున్నారు. ఆయన మన ప్రైమ్ మినిస్టర్ రండి మాట్లాడదామని అన్నారు. నేను ఎందుకలా చెయ్యాలి, ఎందుకలా చేశాను? ఎందుకంటే నేను నా యొక్క 2 శక్తులతో, ఈ లోకల్ శక్తులతో కనెక్ట్ అవ్వలేదు. గారు మీకు కనెక్షన్ లేకపోవచ్చు, కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు, అందులో నదీం ఒక ఎగ్జాంపుల్. నదీం గారి మీద మర్డర్ కేసు ఉంది. ఆయన లండన్కి పారిపోయారు. ఆయన మీ క్లోజ్ ఫ్రెండ్. అలాగే సంజయ్ దత్ ఫిలిం స్టార్, టడాలో ఆయన మీద కేసు నడుస్తోంది. ఆయన కూడా మీకు చాలా క్లోజే. నేను ఎప్పుడూ కూడా సంజయ్ దత్తుని విచారించవద్దు అని చెప్పిందే లేదు. నేనెవరు అలా చెప్పడానికి? నాకాయన కావలసినవాడు, అభిమానం ఉంది. కానీ రేపు కోర్టులో విచారణ జరిగిన తర్వాత, అన్ని ప్రాసెస్ ముగిసిన తర్వాత ఆ దేవుడు కూడా కాపాడకుండా ఆయన గిల్టీ అని నిరూపణమైతే ఏం చెయ్యాలి? కూర్చుని ఏడవగలనంతే. కానీ కోర్టు వారి విచారణ పూర్తి కావడానికి ముందుగానే ఒక నిందితుణ్ణి నేరస్తుడని చెప్పే అధికారం ఎవరికి లేదని చెప్పాను అంతే. నేను ఒక సివిలైజ్డ్ రూల్స్ ఏమున్నాయో అవి మాత్రమే చెప్పాను, దాని గురించి అడిగాను అంతే. నేను పోలీసులు చెప్పిన దాన్ని వేదవాకుగా భావించను. నేను మీడియా చెప్పింది నిజమని కూడా నమ్మను కూడా.
అంతేకాదు ఈ దేశంలో సిస్టమ్ అనేది ఒకటి ఉంది. అపిక్స్ కోర్టులో పూర్తి విచారణ ముగిసేంత వరకు ఒక మనిషిని మీరు క్రిమినల్ అని చెప్పడానికి భట్ వీల్లేదు. గారు, కోర్టులో చాలా విషయాలు నిరూపితం కాకపోవచ్చు, కానీ కొంతమంది గురించి ఒక ఇమేజ్ అలాగే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ ఉద్దేశం రూపొందించబడింది. ఆ అభిప్రాయాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రూపొందించింది. ప్రతి ముస్లిము ఉగ్రవాది అని. అంతేకాకుండా ఒక ఇస్లాం ఫాబియాతో ఒక పరిస్థితి రూపొందించబడింది. అది కూడా పర్సెప్షనే. అందువల్లే పగటి సమయంలో కూడా మర్యాదగా ప్రవర్తించవలసిన ముస్లింలను ఆపి వాళ్ళు ఉగ్రవాదులని చెప్పి షూట్ చేసేశారు. ఈ పర్సెప్షన్ ని కరెక్ట్ చేయమని చెప్పాను. దాన్ని మనమే మార్చి తీరాలి. కానీ మీ పర్సెప్షన్ తప్పవచ్చు కదా. నా పర్సెప్షన్ తప్పే అయి ఉండొచ్చు. అందుకే కోర్టుకు నేను వెళ్తున్నాను. మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తాను. చెప్పండి. ఇది చూసారంటే పాత ఆగస్టు 31, 1997లో వచ్చిన వార్త. చాలా పాత వార్త. పేపర్ కూడా కలర్ మారిపోయింది. ఇందులో మీ గురించి ఒక ఆర్టికల్ రాశారు. ఇందులో మీరు గుల్షన్ కుమార్ గురించి పొగుడుతూ రాశారు. మీరు అవును. ఏమన్నారంటే గుల్షన్ కుమార్ ఒక సెల్ఫ్ మేడ్ వ్యక్తి, ఆయనకి అండర్వరల్డ్ కి ఎలాంటి సంబంధం లేదు. కానీ నిజమేంటంటే ఆయన్ని హత్య చేయడానికి కారణం అండర్వరల్డ్ కనెక్షన్ ఉండడం వల్లే జరిగింది. అవును, గుల్షన్ కుమార్కి అండర్ వరల్డ్కి ఏ కనెక్షను లేదు. అదేమిటంటే ముంబైలో జరిగిన ఆ దారుణమైన సంఘటన తర్వాత మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు మా సోదరులు, నేరం మోపబడిన వాడు కూడా మా సోదరులే. ఒకరేమో గుల్షన్ కుమార్, మరొకరు చాలా కావలసిన వాళ్ళు. ఆయనకి అండర్ వరల్డ్కి ఎటువంటి కనెక్షను లేదు. ఆయన మీద వచ్చిన ఆరోపణలు చూసారంటే అది చాలా స్టేట్ లెవెల్వి, అంటే సిస్టమ్కి సంబంధించినవన్నమాట. సేల్స్ ట్యాక్స్, పైరసీ ఇలాంటివి. కానీ గుల్షన్ కుమార్కి అండర్ వరల్డ్కి సంబంధం ఉందని ఎవరు చెప్పడానికి వీల్లేదు. ఆయన శత్రువులు కూడా అలా చెప్పరు ఆయనకి అండర్ వరల్డ్కి కనెక్షన్ ఉంది అని. ఆయన ఎందుకు హత్య చేయబడ్డారు అందరికీ తెలుసు. అబూ సలీం ఆయనకి డబ్బు ఇవ్వనందువల్ల పగ పెరిగిందని అందరికీ తెలుసు. అందువల్లే ఆయన హత్య గావించబడ్డారు. దాన్ని చూపించి మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని భయపెట్టారు. దాన్ని ఉదాహరణగా చూపించి మేము గుల్షన్ కుమార్ని పట్టపగలే చంపాము, ఇంక మీరంతా అని. మేము చంపగలిగే శక్తి పోలీసులు మిమ్మల్ని కాపాడడానికి ఉండే శక్తి కంటే చాలా ఎక్కువ అని ఆ విధంగా చెప్పారు. భట్ గారు, ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. మీ మీద కాల్పులు జరిపి ఫిలిం ఇండస్ట్రీని భయపెట్టడానికి ప్రయత్నించారు. ఫిలిం ఇండస్ట్రీకి మెసేజ్ ఇచ్చారు, మీరు గనక భయపడకపోతే మీ మీద కూడా కాల్పులు జరుగుతాయని. దానికి మీరు అరే, ఆల్రెడీ భయపడిన వాళ్ళు ఇంకా ఏం భయపెట్టడం? అసలే వాళ్ళు భయపడి చస్తున్నారు కదా. వాళ్ళు అసలే భయంలో మగ్గిపోతున్నారు. వర్షంలో తెలిసిన వాడిని ఇంకా ఏం తడుపుతారు చెప్పండి? వాళ్ళు అసలు చూడండి సార్, భయపడరు. మాకు దీనికి సంబంధించి చాలా ఆధారాలు ఉన్నాయి. గోవిందా కానివ్వండి, సల్మాన్ ఖాన్ గారు కానివ్వండి, ఇది ఒక అంటే రకంగా మీ షోలో గోవిందాకు సంబంధించిన ఎవిడెన్స్ మీరు చూపించినప్పుడు అది తప్పన్నారు. నేనది ఒప్పుకుంటాను. ఎవరైనా నా సహోదరుడు గ్యాంగ్స్టర్తో మసులుకుంటున్నాడు అని చెబితే సందేహించినంత మాత్రాన నేను ఆ విషయాన్ని నమ్మను. కానీ మీరు దాన్ని నా ఎదుటే తర్కించి అది నిజమని వాదించినప్పుడు నేను కళ్ళు మూసుకుని కూర్చోడానికి మూర్ఖుని కాదు. నేనేమో మీ షోలో మీరు గోవిందాకి సంబంధించిన ఎవిడెన్స్ని చూపించినప్పుడు ఆ ఆధారాలు నిజమని నేను ఒప్పుకున్నాను. ఆయన ఆ పార్టీలో ఉన్నది నాకు తెలీదు. చాలామందిని పిలిచారు కదా, ఎవరూ వెళ్ళలేదు. మీరు మాత్రం ఎందుకు వెళ్లారని క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా. మరి నేరస్తుడితో సంబంధం ఉందని మనం నిరూపించలేం. మీరేమంటున్నారంటే, నేను ప్రధానమంత్రి దగ్గర, ప్రభుత్వం దగ్గర, సీఎం దగ్గర నేను మళ్ళీ చెప్పాను, ముంబై ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి ఒక నెక్సెస్ ఉంది, దానికి మీరు ఏదో ఒకటి చేయాలి అని. అది విని వాళ్ళు ఊరికే వదిలేశారు. అదేమిటంటే భరత్ షా గారు అరెస్ట్ అయినప్పుడు నేను వెళ్లి అద్వానీ గారిని కలిశాను. నేను ఆయనతో చెప్పాను, భరత్ షాకి ఎదురుగా మీరు అన్ని చర్యలు తీసుకోండి అని. మీరు ఒక వైట్ పేపర్ని బయటకు పంపండి, అప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలుస్తుంది అని అన్నాను. అంతేకాదు, మేము ఎవరితో కూర్చుంటున్నాం, ఎవరితో భోంచేస్తున్నాం అనేది మా దగ్గర హాఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీ దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాను. ఆయన నా కళ్ళల్లోకి చూసి చెప్పారు ఏమిటంటే, ఆయన వెనకాల వల్లభాయ్ ఫోటోలు కూడా ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే, నేను మీకు ఎలా నమ్మకాన్ని కలిగించగలను అని అన్నారు. మీ రాష్ట్రంలో అతిపెద్ద పదవిలో కూర్చున్న వాళ్ళు, వాళ్ల చేతిలో నిర్వహణ చెయ్యగలిగే సామర్థ్యాలు ఉన్నాయి అని. అదేమిటంటే వాళ్లతో సంబంధాలు ఉన్నాయని. అది విని నేను తప్పుకుంటాను అని చెప్పాను. నా పిల్లలకు విషమిచ్చి నేను నరం కోసుకుని కూర్చుంటాను అని చెప్పాను. ఎందుకంటే అంతకు మించిన ఏ అధికారమూ లేదు కదా. ఆయన నవ్వుతూ చెప్పారు, కొన్ని చేదు నిజాల్ని ఒప్పుకుని తీరాలి అని. అదేమిటంటే మీరు ఒప్పుకుని తీరాలి అని. ఒకవేళ ఈ కేసు సెంట్రల్కి వస్తే, బర్షా కేస్, మేము సిబిఐని యాక్టివేట్ చేసి విచారించగలము అని చెప్పారు. నేను ప్రతి ఘట్టంలోనూ, ప్రతి నడవడికలోనూ, ప్రతి ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళి, అప్పుడు వేరువేరు పొలిటికల్ పార్టీలు ఉన్నాయి, అందరి దగ్గరకు వెళ్ళి చెప్పాను,
టెర్రర్ బాగా పెరిగిపోయింది, అండర్ వరల్డ్ మన సమాజంలోకి వ్యాపిస్తోంది అని చెప్పాను. దాని ప్రభావం చాలా ఎక్కువైపోతోంది. రేపు ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో కూడా మనం కనిపెట్టలేమని కూడా నేను చెప్పాను. నేను అన్నట్టుగానే జరిగింది. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉంది. పోలీసులతో ఎవరు అండర్ వరల్డ్తో కనెక్ట్ అయి ఉన్నారు అది కూడా తెలియని పరిస్థితి. ఒకడొచ్చి చెబుతాడు ఈ పోలీస్ ఆఫీసర్కి అండర్ వరల్డ్తో కనెక్ట్ ఉంది అని, ఇంకోటి చెప్తాడు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు, మరి చట్టంలో సంగతి ఏంటి? చట్టంలోని నియమాలే మాస్క్ వేసి కూర్చున్నాయి. ఏ ఇంజెక్షన్ వల్ల మీరు మాకు ట్రీట్మెంట్ ఇస్తారో అదే కంటామినేట్ అయిపోయింది కదా, మరి అది విషపూరితమైంది. చికిత్స ఎలా జరుగుతుంది? ముందు మీరు ఆ ఇంజెక్షన్ని శుద్ధి చెయ్యండి. దాన్ని సరిచేస్తేనే కదా మీరు సమాజాన్ని ఉద్ధరించగలుగుతారు. భట్ గారు, మీరిప్పుడు ఏ దారిన వెళ్తున్నారో దాని గురించి నా దగ్గర కొన్ని ఆరోపణలున్నాయి.